చల్లగా చల్లగా. సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం, కవితా కృష్ణమూర్తి, కార్తీక్ కలిసి పాడిన పాట అతడు సినిమా నుంచి పిలిచినా రానంటావా. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరేవోవా, తెలియని లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా. సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా. చనువే తగదంటావా, మనవే విననంటావా, వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా. డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా, చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా. డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా, చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా. కనులుంటే సొగసి కనబడదా, మనసుంటే తగు మార్గం దొరకదా. అనుకుంటే సరిపోదే వనిత, అటుపై పొరపాటు జరగదా. పెరిగిన దాహం తరగదే, పెదవుల తాకండే, తరిమిన తాపం తాళదే, మదనుడి పోణం తగిలితే చల్లెప్పడై నా తొల్లడై తగ్గించబోయి అబ్బాయి. అబ్బా అబ్బాయి అమ్మో అమ్మాయి విన్నానులే. ఎవ్రీబడీ అబ్బా అబ్బాయి అమ్మో అమ్మాయి విన్నానులే. నీ సన్నాయి హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి. తనాననానే 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 తననాన్న, తనాననానే 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 తననాన్న. మంచి పాట, చాలా బాగా పాడావు. కానీ నీ సౌండింగ్, నువ్వు 2 లైన్స్కి ఒకసారి నువ్వు వాయిస్ మారుతుంది. ఒకే టోన్లో నువ్వు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. నీ సంగతులు కానీ, నీ త్రో కానీ, డైనమిక్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక మిడ్ రేంజ్లో వచ్చేటప్పటికి నాజిల్ టోన్ మిక్స్ అవుతుంది, సమ్ టైమ్స్ ఓవర్ త్రో అవుతుంది. అంటే పాట ఇంపాక్ట్ వచ్చేసేసి మనం ఎంజాయ్ చేయాలి, మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఎగ్జైట్మెంట్లో ఏమవుతుందంటే త్రో ఒక్కోసారి ఓవర్గా వచ్చేటప్పటికి ఆ లైన్ ఎక్స్ప్రెషన్ అవన్నీ మారిపోతాయి. మంచి లబ్స్ ఉన్నటువంటి పాట కదా ఇది. అది నువ్వు ఆ లైన్స్లో ఇచ్చే త్రో అక్కడ అవసరం. పైకి వెళ్ళినప్పుడు మాత్రం షార్ప్ అవుతున్నావు. అక్కడ కూడా హెడ్ వాయిస్లో ఓపెన్ చేసి పాడుతున్నావు కదా.
ఆ ప్లేస్ అంతా కూడా నువ్వు ఓపెన్గా పాడటానికి ట్రై చేయి. అంటే ఒకే రోజు రాదు, చేస్తూ ఉంటే అక్కడ కూడా నువ్వు పాడగా మెలడీ యాడ్ అవుతుంది. చాలా బాగుంది, మంచి సాంగు. మీ జాబ్ ఫెంటాస్టిక్, చాలా అద్భుతంగా చేశారు. నాకు నచ్చింది ఏంటంటే నీకున్న మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు చెప్పేది బ్రీదింగ్. దాన్ని కంట్రోల్ చేయడానికి తాపత్రయపడుతున్నావు. నాకు ఈ పాటలో అర్థమైంది. సంతోషం. 1-2 సార్లు ఇబ్బంది పడ్డా కూడా యు ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. ఎక్కడ తీసుకొని ఎక్కడ సస్టైన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నాన్ని కొనసాగించు, అది సక్రమంగా జరుగుతుంది. తమ్ముడు చెప్పిన విమర్శలు చూసుకో. అదే రీ సనీప ఆ పైన మాత్రం ఆ రీ చేరడానికి ఇబ్బంది పడుతున్నావు. అదే అక్కడ ఓపెన్గా పాడితే సరిపోతుంది అనమాట. అదేం లేదు. ఆ ఎక్కువ ఎంత బాగా ఇచ్చావమ్మా నువ్వు. అది యాక్చువల్గా ఒక సింగర్ పాడిందే, దాన్ని మెషిన్లో ఎక్కువ చేశారు. నువ్వు కూర్చో, దానికని లేవక్కర్లేదు, కూర్చో. అది పర్ఫెక్ట్గా ఏదో నిజంగా మెషిన్లో వచ్చినట్టే అనిపించింది నాకు. చివరి తన్నాన్ని వాళ్ళు పాడుతున్నప్పుడు నువ్వు షార్ప్గా అయిపోయావు అన్నమాట శృతిలో. అది కోరస్తో కలిసి పాడుతున్నప్పుడు కూడా నువ్వు శృతిలో ఉండి, యాక్చువల్ లీడర్ శృతిలో ఉండాలి కదా. వాళ్ళు పర్ఫెక్ట్ పిచ్లో పాడారు, నువ్వు కొంచెం షార్ప్ అయ్యావు అక్కడ. అది మణి బాగా చేశాడు, శాస్త్రి బాగా రాశాడు, నువ్వు బాగా పాడావు. తమ్ముడు చెప్పింది, నేను చెప్పిన 1-2 అవి ఆచరణలో పెడితే ఇంకా బాగా పాడతావు. శుభం. పాడుతా తీయగా చల్లగా